హలో ఫ్రెండ్స్, ఈరోజు యమ్మీ స్పైసీ సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చిన్న పిల్లలైనా ఈజీగా చేసుకునే రెసిపీ, బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బగారాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను దీనికోసం 1 kg చికెన్ తీసుకున్నానండి. చికెన్ని నీట్గా వాష్ చేసి ఇందులో వేసుకోవాలి. చికెన్లో ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని పీసెస్కి మసాలాలని పట్టే విధంగా మనము కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ని మంచిగా ఉడకనివ్వాలి. పుదీనా వేసుకొని చికెన్ని ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎందుకంటే ఫ్రై కదా, అడుగంటుతుంది. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి. మనం వాటర్ ఏమి వేయట్లేదు. మధ్య మధ్యలో కలపడం వల్ల అడుగున మాడకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటే మన వేడి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా దీంట్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే వేడి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ యమ్మీ అండ్ టేస్టీ ప్రాసెస్. మీరు ఇది కంపల్సరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక నచ్చేది ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.